అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అనేది నడుస్తుందనేది మనందరికీ తెలిసిన విషయం. ఏదైతే వైసీపీ పాలనలో అన్ని విధ్వంసం చేస్తూ పోయి ఈ యొక్క చివరికి పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ కూడా విధ్వంసానికి గురి చేసి పేదవాడికి కూడా అన్నం దొరకకుండా చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే, మళ్ళీ కూటమి ప్రభుత్వం పట్టాలెక్కి అధికారం చేపట్టిన నాటి నుండి కూడా పేదవాడికి ఆకలితో ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో అన్నకార క్యాంటీన్లు అనేది పునఃప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే తొలి విడతగా 104 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. అదేవిధంగా చూస్తే మరో 200 క్యాంటీన్లు ఇప్పుడు కొత్తగా రెండో దఫాగా మనం ప్రారంభించబోతున్నాం. రేపు ఆగస్టు 15ని ప్రతి నియోజకవర్గంలోనే అన్నా క్యాంటీన్ ఉండాలి, పేదవాడికి కడుపు నిండా భోజనం 5 రూపాయలకే పెట్టాలి అని మన అన్న నందమూరి తారక రామారావు గారి మాటని నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఏదైతే రోజువారీ కూలీలు కానివ్వండి, హాస్పిటల్ నిమిత్తం వచ్చేవాళ్ళు కానివ్వండి, ప్రభుత్వ ఆఫీసుల నిమిత్తం వచ్చే కార్యాలయాలకి ఎవరైతే ఏ పని మీద అయితే వస్తుంటారో వాళ్ళందరూ కూడా భోజనం కనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటి వాళ్ళందరికి కూడా తక్కువ రేట్లకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా అందుబాటులోకి రావాలి. ముఖ్యంగా హాస్పిటల్కి వచ్చే రోగులకి, వాళ్ళు కూడా వచ్చే సహాయకులకి కూడా ఏ ఇబ్బంది పడకూడదు. అలాగే ప్రయాణికులు మార్గ మధ్యంలో భోజనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రుచికరమైన శుచికరమైన భోజనంతో అతి తక్కువ రేటుకి 5 రూపాయలకే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పేదలందరికీ భోజనం అందించాలన్న దృఢ నిశ్చయంలో భాగంగా ఈరోజు మన రాజానగరం నియోజకవర్గంలో ముఖ్యంగా ఎప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండే ప్రాంతం, ఈ క్రౌడ్ అంతా కూడా ఇక్కడ రాజానగరంలో ఎక్కువ ఉంటుంది. హాస్పిటల్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయం అన్ని సమూహం ఒకే చోట ఉంది. ఇది ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉన్న ప్రాంతంలో ఈరోజు అన్నా క్యాంటీన్ని మనం ఇక్కడ పనులు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 15th నాటికి ఈ అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఆ రోజు ప్రారంభోత్సవం చేసుకుని ఈ యొక్క పేదలందరికీ భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుంది. వీలైనంత తొందరలో కంప్లీట్ చేయాలని మీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా ఖచ్చితంగా ఆగస్టు 15th నాటికి మీరు మాకు ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్మాణం చేసి అప్పగించాలి. ఆ యొక్క ఆగస్టు 15th నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రుడా చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ నీరుకొండ వీరన్ చౌదరి గారు, ఈ యొక్క కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బీజేపీ సంబంధిత కూటమి నాయకులు అందరూ కలిసి ఆ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు జస్ట్ పనులు పరిశీలన, వాళ్ళ పనులు ప్రారంభిస్తున్నారు. కాంట్రాక్టర్ ఒక క్యాజువల్గా వచ్చి ఆ యొక్క కార్యక్రమాలన్నీ పరిశీలించి నేను, ఎంపీడీఓ గారు, సంబంధిత డిఈ గారు, సంబంధించిన అధికారులు వచ్చి పరిశీలించాం. ప్రారంభం మాత్రం జరిగింది. ఈ యొక్క క్యాంటీన్ మాత్రం ప్రారంభోత్సవం ఏ రోజైతే ఉంటుందో ఆగస్టు 15th అని ఖచ్చితంగా మాత్రం ఆగస్టు 15th స్టార్ట్ చేయాలన్న దాంతో నిర్ణయంతో ఉన్నాం. ఆగస్టు 15th బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, నేను, నీరుకొండ వీరన్ చౌదరి గారు, అధికారులు, కూటమి నాయకులు అందరూ కలిసి క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ యొక్క ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గడిచినటువంటి 13 నెలల్లో ఎక్కడైనా రాష్ట్రంలో అక్రమం కేసులు కానీ, అట్రాసిటీ కేసులు ఎక్కడైనా జరిగినాయా? మీ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి ఒక్కసారి చెక్ చేయండి. అలాగే చూస్తే మీ ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ నిధులన్నీ కూడా పక్కదారిని పట్టించి ఎక్కడ ఏమి ఇవ్వకపోతే ఒక ఏడాదిలోనే 50,000 కోట్లు తీసుకొచ్చి తాగునీరుకి ప్రణాళిక సిద్ధం చేసిన మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని చెప్పి మేమంతా ప్రశ్నిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఆ చీప్ ట్రిక్స్కి, ఆ చీప్ క్వాలిటీ ఉన్న మనిషి కోసం మనం ఎక్కువ మాట్లాడుకోవడం శుద్ధ దండగా. ఎందుకంటే పొట్ట చేత్తో పట్టుకుని అమలాపురం నుంచి వచ్చాడు. పాపం రూరల్లో కొంతకాలం ఉన్నారు, రూరల్లో తనుదన్నారు.
ఆ తర్వాత మళ్ళీ రాజమండ్రి అన్నారు, అది లేదని చెప్పి రాజానగరం 2 కుంటలు పట్టుకుని వచ్చారు. అక్కడ కూడా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గట్టిగా తన్నారు. తనడం కూడా ఇంకెప్పుడు రాకుండా తన్నారు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలో తెలియక ఈ తన్నులు ఎక్కువైపోయి మతి భ్రమించి అతను ఉన్నటువంటి డిస్టర్బెన్స్ లో మనం ప్రత్యేకించి అతని కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం రాజానగరం నియోజకవర్గ ప్రజలకు లేదు కాబట్టి వదిలేసాం. చెప్పేది ఏ రోజు చేయలేదు, ఖచ్చితంగా చేసేది మాత్రం చెప్పంది చేస్తాడు. అతనికి చివరికి పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోకూడదు. అతను చివరికి నాతో పోల్చుకున్నా నేను చేసేది మాత్రమే చెప్తాను, చెయ్యలేని పని చెయ్యలేనని చెప్తాను. కానీ అతను అలా కాదు, చేసేది మాత్రం ఏ రోజు చెప్పడు, చెయ్యింది మాత్రం చెప్తాడు. అతను అంత మాట మీద నిలబడే వ్యక్తి అయ్యి ఉంటే అసలు మనం ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అతను మాట్లాడేది ఒక్క ఓటు అయినా సరే, రాజానగరం మండలంలో ఒక్క ఓటు తేడా ఎక్కువ వచ్చినా సరే, కూటమికి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే రాజకీయ సన్యాసం తీసుకుంటాడు. మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్లో ఏదో చెప్పినట్టున్నాడు, ప్రజల మీద నమ్మకంతో నేసాను కానీ అది నాకు సంబంధం లేదంటున్నాడు. ఇప్పుడు అతను చేసే పనులన్నీ కూడా అలాగే చెప్తాడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఆ వేళ అలా అనుకున్నాం, అంతే జరగలేదు, అంతే జరగదంతే అంటాడు. ఇంకా అతని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం వేస్ట్ అన్న. అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, ప్రజల యొక్క బాధలు చాలా ఉన్నాయి. ప్రజలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను. ఆ జక్కంపూడి రాజా అనే వ్యక్తి పక్కోటి డబ్బులతో పండగ చేస్తాడు, మేము కష్టార్జితంతో ప్రజలకు పండగ తీసుకొస్తున్నాం అంతే. ఒక్కడ మాత్రం జరిగి తీరద్ది, రాసి పెట్టుకోండి. వేళ రాబోయే 15 ఏళ్ల కాలం కూటమి ప్రభుత్వం అద్భుతంగా ప్రజల్ని అభివృద్ధి చేస్తుంది. జక్కంపూడి రాజా అనేవాడిని రాజానగరం నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వం. జగన్ అనేవాడిని ఆంధ్రప్రదేశ్ లో మరోసారి గెలవనివ్వం. మొదలై వచ్చే ఎలక్షన్ లో జగన్ కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు కూడా లేవని సందర్భం